ఎవరు అనేది ఎవరన్నా? కురసాల కన్నబాబు గారు. ఎస్, మాది సూర్యాపేట గ్రామ పంచాయతీ నుంచి నేను మాట్లాడుతున్నాను. మాది బీచ్ రోడ్ సూర్యాపేట అన్న. గతంలో పిఆర్పిలో నెగ్గిన తర్వాత ఆయన పిఆర్పిలో నుంచి ఒకసారి మాకు పోటీగా ఉండి చిరంజీవి తరఫున మాకు పిఆర్పి తరఫున వచ్చారన్న ఒకసారి. అప్పుడు అందరినీ నమ్మించిన తర్వాత ఈయన ఏదో చేస్తారనుకో మేము మోసపోని ఆయనకి అందరూ కలిపి మద్దతు ఇచ్చామన్న ఒకసారి. దాంట్లో నేను కూడా ఒక బాధ్యుడినే. అయితే ఆయన చేసింది పిఆర్పిలో చిరంజీవి గారు అత్యంత సన్నిహితుడిగా నమ్మిన తర్వాత ఆయన సీట్ ఇచ్చి నిలబెడితే మేమందరం మా నియోజకవర్గానికి ఏదో ఆయన చేస్తారనే నమ్మకంతో ఆయన ఒకప్పుడు మేము చేసాం. ఆయనకి చేసిన తర్వాత మేము చూస్తే మా ఊరికి అభివృద్ధి అనేది అస్సలు లేదన్న. తర్వాత మళ్ళా వైఎస్ఆర్ సిపిలోంచి మళ్ళీ కనిపించారు ఆయన. ఒకసారి ఇండిపెండెంట్గా చేశారు, ఆయనకి అడ్రస్ లేకుండా పోయారు. వైఎస్ఆర్ సిపిని ఒకసారి చూడాలనే ఆలోచనతోనే కూడా మేము ఒకసారి ఆయనకి మళ్ళీ జగన్మోహన్ రెడ్డి ఒకసారి చూస్తే రాజశేఖర రెడ్డి గారు చేసే అభివృద్ధి కార్యక్రమాలు ఈయన కూడా చేస్తాడేమో అని మేము నమ్మకంతో ఈయనకి ఓట్లు వేసామన్న. లేకపోతే ఏదో కన్నబాబు గారికి కావాలని మేము ఓట్లేదు. ఆ రోజు చూసిన తర్వాత నెగ్గారన్న. ఈ గత 5 సంవత్సరాలు కూడా ఈ పాలన చేశారు, చూసాం. మా ఊర్లో ఇళ్ల పట్టాలు చూస్తే అతి దారుణంగా మా గ్రామంలోకి వచ్చి, అంటే మా గ్రామం ముందు ఇంచుమించు లేదంటే ఒక 14 ఎకరాలు సైట్ ఉందన్న. అందరూ కూడా మాకు ఒక్కొక్కరి ఇంట్లో ఒక ఫ్యామిలీ ఉంటే ఆ ఫ్యామిలీకి సరిపోక మిగతా వాళ్ళు కూడా అక్కడ పాకలు వేసుకొని, మా వాళ్ళు పాకలు వేసుకొని అక్కడ అభివృద్ధిగా మేము కార్యక్రమం సాగిస్తున్నాం అన్న. అయితే అత్యంత దారుణంగా 300 మంది బెటాలియన్ తీసుకొచ్చి ఘోరంగా ఆకలిని లేపేసేదాన్ని తీసుకొచ్చి, ఎందుకు సార్ మిమ్మల్ని మేము నమ్ముకొని కల్పిస్తే మాకు చేసే మీరు అభివృద్ధి ఇదేనా మాకు అని అడిగితే, లేదమ్మా మీకు పట్టాలు ఇస్తామని చెప్పాడు సార్. ఆ రోజు నుంచి ఈ రోజు వరకు అక్కడ ఇంచుమించు లేదంటేనా 300 కుటుంబాలు ఎక్కడ చెదిరిపోయారో తెలియదన్న. ఒక్కొక్కరు నెలకి 8,000 9,000 అద్దె కట్టుకు బతుకుతున్నారన్న. ఈ రోజు కూడా అక్కడ 300 కుటుంబాలు కూడా చల్లా చెదిరైపోయి ఎవరు ఏ పరిస్థితిలో ఉన్నారో మాకు ఇప్పటికీ తెలియదన్న. వచ్చి చేస్తాను, అది ఇస్తాను, ఇది ఇస్తాను, ఇప్పటి వరకు ఏమీ లేదన్న. అంటే ఇప్పుడు అవకాశం వచ్చింది కదా మీకు, ఇప్పుడు ఎలక్షన్ జరుగుతుంది, మరి పంతం నానాజీ గారికి వేస్తారా లేదంటే మళ్ళీ కుర్రసాల కన్నబాబు గారిని గెలిపించుకుంటారా వైఎస్ఆర్సీపీ తరఫున? గతంలో ఒకసారి పిఆర్పీలో చూసామన్నా, ఏదో చేస్తారనుకుంటే ఏవి చేయలేదు. మళ్ళీ అదే వ్యక్తి వైఎస్ఆర్సీపీలో జాయిన్ అయ్యి మళ్ళా జగన్మోహన్ రెడ్డి అభివృద్ధి చేస్తారని మేము అనుకో ఈయన కోట్లేస్తే ఈయనంత దరిద్రమైన పాలన మేము ఎక్కడ చూడదన్న. గతంలో చాలా మంది ఎమ్మెల్యేలు వచ్చారు, మాకు పిల్లిహెత్బాబు గారు వచ్చారు, గతంలో చేశారు. కానీ ఆయన అభివృద్ధి చాలా చేశారన్న. మాకు ఈయన వచ్చి దోసు కూడా తప్ప మా ఊరు. అంటే వృత్తిరీత్యా మీరు మెకానిక్ అన్న? అవునండి. ఓకే, ఇక్కడ ఎలక్షన్ అయితే జరుగుతుంది పిఠాపురంలో. పిఠాపురం అనే కాదు, స్టేట్ మొత్తం జరుగుతుంది. మే 13వ తారీఖు ఎలక్షన్. పిఠాపురం నుంచి పవన్ కళ్యాణ్ గారు ఎమ్మెల్యే అభ్యర్థి, వంగా గీత గారు వైసీపీ నుంచి ఎమ్మెల్యే అభ్యర్థి. అంటే ఇక్కడ స్థానిక ప్రజలు ఏమనుకుంటున్నారు, ముఖ్యంగా మీలాంటి సామాన్యులు ఏమనుకుంటున్నారు? పవన్ కళ్యాణ్ వస్తే బాగుంటుంది అనుకుంటున్నాను. అంటే ఎందుకు పవన్ కళ్యాణ్ గారు? ఆయన అయితే రాజకీయంలో రాకుండానే ప్రజలకు ఎంతోంత సేవ చేస్తున్నారు, వస్తే ఇంకా బాగా చేస్తారని అనుకుంటున్నాను నా ఉద్దేశం ప్రకారం. వైసీపీ వాళ్ళు అంటారు 2 చోట్ల ఓడిపోయాడు, 137 చోట్ల పోటీ చేసి 2019లో ఓడిపోయారు, ఎక్కడ గెలవలేదు, ఒక ఎమ్మెల్యే లేడు, ఎంపీ లేడు, అసలు పార్టీయే లేదు, అసలు ప్రభావమే ఉండదు అని చెప్తున్నారు. లేదు అంటేనే భయపడుతున్నారు కదా, ఆ భయం అయితే వాళ్ళ కాపాడుతుంది కదా. అంటే ఏ విధంగా చెప్తారు భయపడుతున్నారు అనే దానికి రీజన్ ఏంటి? అది ప్రతిదానికి ఈ 2 పెళ్లిళ్ళు 3 చోట్ల ఓడిపోయాడు, అదే 2 చోట్ల ఓడిపోయాడు అనే ఈ టాపిక్ తప్ప పవన్ కళ్యాణ్ మీద ఒక వేరే అభియోగం ఏమన్నా తీసుకురాగలిగారా? ఏవి తీసుకురాలేకపోతున్నారు. అసెంబ్లీలోకి వెళ్ళినప్పుడు కూడా ఇదే టాపిక్ మాట్లాడతారు కదా. అంటే ఈ రాజకీయ నాయకుల్ని మీరు ఏమనుకుంటున్నారు? అంటే వ్యక్తిగత విమర్శలోనూ పెళ్లిళ్ళు గురించి మాట్లాడడం అయ్యే ప్రజా సమస్యలు అంటారా, లేదా జగన్మోహన్ రెడ్డి గారు లాంటి ఆర్థిక నేరస్తులు సీఎం అవడం ప్రజా సమస్య అంటారు? అదే సమస్య అండి. ఆర్థిక నేరస్తుడు సీఎం అవడే సమస్య అండి. ఓకే సార్, అంటే వంగ గీత గారు ఇక్కడ ఎంత ఓట్లు పర్సంటేజ్ రావచ్చు అంటారు, అసలు ప్రభావం ఉంటది అంటారు? చాలా తక్కువ ఉంటదండి, చాలా తక్కువే ఉంటది. ఆయనైతే భారీ మెజారిటీ వచ్చే అవకాశం ఉందండి. ఎంపీ అభ్యర్థి కింద ఉదయ్ శ్రీనివాస్ గారు పోటీ చేస్తున్నారు కాకినాడ నుంచి. ఆయనకు ఆపోజిట్ గా చలమశెట్టి సునీల్ గారు పోటీ చేస్తున్నారు. అంటే వీళ్ళిద్దరిలో పోటీ ఎలా ఉంటది, ఎవరు నెగ్గుతారు?
ఇక్కడ పవన్ కళ్యాణ్ గారు ఉన్నారు కనుక ఆయన చూసి ఇంకా శ్రీనివాస్ గారిని నెగ్గించే అవకాశం ఉంటుంది ఎక్కువ. వ్యక్తిగతంగా ఇద్దరు ప్రజలకి ఏ విధమైన మేలు చేశారంటారు? ఈయన శ్రీనివాస్ గారు కూడా ఎంతోమంది ఆయనకు తోచినంత వరకు ఆయన కూడా సాయం చేసుకుంటూనే వస్తున్నారు ఎక్కడికక్కడే. మరి సునీల్ గారి గురించి అయితే నాకు పెద్దగా అవగాహన లేదు ఆయన గురించి. మీ మద్దతు ఎటు ఉంటది? ప్రజలు అందరూ జనసేన ఓటేద్దాం అనుకుంటున్నారండి. అంటే ఎందుకు జనసేన? జనసేన చేశారు, అందరికీ చాలా మందికి చేశారు. అంటే పవన్ కళ్యాణ్ గారు లేని వాళ్ళు లేని వాళ్ళు అందరికీ సాయం చేశారు చాలా మంది. అంటే అధికారం ఏం లేదు కదా, వాళ్ళు ఎలా సాయం చేశారు? అధికారం లేకుండా సొంత డబ్బులతో సాయం చేశారు. అంటే వంగ గీత గారు మరి అధికార పార్టీలో ఉన్నారు కదా, ఆవిడ ఏం చేయలేదంట. అప్పుడు ఆవిడ ప్రజారాజ్యంలో పార్టీ చేశారు కాబట్టి కాపు నాయకులు అందరూ ప్రజారాజ్యం కాబట్టి వాళ్ళకి ఓటేశారు. ఇప్పుడు కూడా కాపు నాయకులు అందరూ ప్రజారాజ్యం వేస్తారు, మిగతా వాళ్ళకి అందరూ జనసేన ఎక్కేస్తారు. అంటే ఇక్కడ రాబోయే ఎన్నికల్లో ఎంపీ అభ్యర్థి కింద ఉదయ్ శ్రీనివాస్ గారు పోటీ చేస్తున్నారు కాకినాడ నుంచి. చలమలశెట్టి సునీల్ గారు వైసీపీ నుంచి పోటీ చేస్తున్నారు. గతంలో అక్కడ ఉన్న దూరంపూడి చంద్రశేఖర్ రెడ్డి గారు ఏ పరిపాలన ఎలా ఉంది, ఇప్పుడు ఎవరు ఓటేస్తారు అనుకుంటున్నారు? సునీల్ రావచ్చు అనుకుంటున్నాం. ఎంపీగా సునీల్ గారు గెలవచ్చు అనుకుంటున్నారు. అంటే ఉదయ్ శ్రీనివాస్ గారు స్థానికుడు, టీ టైం ఉదయ్ శ్రీనివాస్ గారు కొత్తగా వచ్చారు కాబట్టి ఆయన సంగతి అంత తెలియదు కాబట్టి. ఓకే, థ్యాంక్ యూ. పేరు చెప్పండి అన్న. రాంబాబు నా పేరు. మీ స్థానికులేనా పిఠాపురం? పిఠాపురం స్థానికులే. అంటే ఇక్కడ ఇప్పుడు జరుగుతున్న రాజకీయాలు ఇవన్నీ చూస్తుంటే వాలంటీర్ వ్యవస్థ అనేది ఎలక్షన్ కమిషనర్ ఆపేసింది. వాలంటీర్ని, సచివాలయ సిబ్బందిని ఎందుకు ఆపేసింది అనుకుంటారు? వాలంటీర్లు కాదండి, వాళ్ళు ఓన్లీ వైఎస్ఆర్సీపీ కార్యకర్తలు. వాళ్ళు వైఎస్ఆర్సీపీకి అనుకూలంగా పనిచేసే వాళ్ళు కాబట్టి అది గ్రహించి ఆప్ చేయడం జరిగిందండి. అంటే పవన్ కళ్యాణ్ గారు, చంద్రబాబు నాయుడు గారు ఏదో చెప్పడం వల్ల ఎలక్షన్ కమిషనర్ ఆపేసిందంటే ఎలక్షన్ కమిషనర్ ఏలగాలకు బంధువులా, లేకపోతే అలా ఆపేయడానికి ఉంటుందా? అలాంటిది ఏమి ఉండదండి, అసలు అలాంటిది అనేది ఏమి ఉండదండి. వైఎస్ఆర్సీపీ అనేది ఇంకా గెలడం అనేది ఉండదు. పక్కా ఇక్కడ పిఠాపురం జనసేన పక్క వస్తుందండి. అంటే ఎంత మెజారిటీ రావచ్చు అనుకుంటున్నారు? 1,00,000 పైనే ఉంటుందండి. అంటే ఇప్పుడు వాలంటీర్లు లేకపోవడం వల్ల, పెన్షన్ ఆపేయడం వల్ల అవతాతలు చనిపోతున్నారు అన్నారు కదా. జగన్మోహన్ రెడ్డి గారికి ప్రభుత్వం లేక ముందు వాలంటీర్లు ఉన్నారా? అప్పుడు పెన్షన్లు ఎలా ఇచ్చేవాళ్ళు? అప్పుడు పెన్షన్ మనం తీసుకునేవారండి. వాలంటీర్లు అప్పుడు లేనే లేరు. ఇప్పుడు ఏంటంటే ఇది ఒక సాకు అంతే, అంతే తప్ప ఏం వాలంటీర్ల వల్ల పెన్షన్ ఇంటికి పట్టుకెళ్ళి ఇవ్వడం అనేది ఏం కాదు. మామూలుగా ఇప్పుడు తీసుకోపోవటం ఏం లేదు. పెన్షన్ ఎప్పుడు అందేదండి, పెన్షన్ దానికి దీనికి సంబంధమే లేదు అసలు. పవన్ కళ్యాణ్ గారికి మీ మద్దతు ఇస్తున్నారు కదా, ఎంత మెజారిటీ ఇవ్వచ్చు మీరు? 1,00,000 పైనే ఉంటుందండి. ఆయన పిఠాపురం పోటీ చేయడం ఒక అదృష్టం. ఇక్కడ ప్రజలందరూ కూడా చేసుకునే అనే మాట కూడా అదే అండి. ఇంకా అందులో ఏ డౌట్ లేదు. ఆయన పక్కా గెలిచినట్టే. ఓన్లీ ఏంటంటే ఒక ఫార్మాలిటీ కోసం నామినేషన్ వేయడం తప్ప ఆల్రెడీ గెలిపోయిపోయిందండి పవన్ కళ్యాణ్. అంటే జగన్మోహన్ రెడ్డి గారు కానీ, వైసీపీ వాళ్ళు కానీ విమర్శించే విమర్శలు ఎలా ఉంటాయంటే, వంగ గీత గారి వర్గం కానీ ఏదో కాపు సామాజిక వర్గం కొంతమంది యువత ఉంటారు అంతే తప్ప ఈసారి మేము భారీ మెజార్టీతో గెలుస్తామని చెప్తున్నారు. ఎవరండి? కొంతమంది గీత అనుచరులు కానీ, వైసీపీ వాళ్ళు కానీ వాళ్ళు అలా చెప్పుకుంటారండి. కానీ ఇక్కడ అంత సినిమా లేదు. వైసీపీకి అసలు అయిపోయిందని ఏమి లేదండి. ఇక్కడ ఓన్లీ పక్కా జనసేన గెలుతుంది. ఇంకా వైసీపీ అనేది కనపడదండి పిఠాపురాన్ని. అందరికీ తెలిసిందే, అందరూ చెప్పుకునేదే పవన్ కళ్యాణ్. అంటే పవన్ కళ్యాణ్ గారు అంటే 2 చోట్ల ఓడిపోయారు పోటీ చేసి. గతంలో 137 చోట్ల పోటీ చేస్తే జనసేన ఒక్క స్థానం గెలుచుకుంది, అది కూడా వైసీపీలోకి వెళ్ళిపోయింది. పవన్ కళ్యాణ్ ఎలా ఓటేస్తారు అని చెప్పి వైసీపీ వాళ్ళు అందరూ కూడా క్వశ్చన్ చేస్తున్నారు. దానికి మీ సమాధానం? పుడుతూ ఎవరో నడిచేయలేరు కదా, దాని గురించి ఫస్ట్ అలా జరగచ్చు. ఇప్పుడు మాత్రం ఖచ్చితంగా పవన్ కళ్యాణ్ గెలుస్తాడు. అంటే ఇక్కడ ఎంపీ అభ్యర్థి కింద ఎవరు పోటీ చేస్తున్నారు మీకు తెలుసు కదా? అవును, ఉదయ్ శ్రీనివాస్ గారు జనసేన, టీడీపీ, బీజేపీ కూటమి నుంచి. అదేవిధంగా వైసీపీ నుంచి చలమలశెట్టి సునీల్ గారు పోటీ చేస్తున్నారు. అంటే ఇద్దరు వ్యక్తిగతంగా చూసుకుంటే ప్రజలు ఎవరికి ఓట్లు వేస్తారు అనుకుంటున్నారు, ఎవరికి ఓట్లు వేయరు అనుకుంటున్నారు? ఇప్పుడున్న పరిస్థితిని బట్టి ఉదయ్ శ్రీని గారు అవుతారని నా అభిప్రాయం. అంటే వ్యక్తిగతంగా ఉదయ్ శ్రీనివాస్ గారు ఎలాంటి వాళ్ళు మీకు తెలుసా? వ్యక్తిగతంగా తెలియదు కానీ ఇప్పుడు జనసేన పార్టీలో ఉన్నారు కాబట్టి అవుతారని నా అభిప్రాయం. ఓకే సార్. ఇప్పుడు రీసెంట్ గా మనం చూసుకుంటే వాలంటీర్లని, సచివాలయ సిబ్బందిని ఎలక్షన్ కమిషనర్ విధులకి హాజరు కావద్దు ఎలక్షన్ అయ్యే వరకు అని చెప్పారు. అంటే కొంతమంది అవాతాతలు కొన్ని చోట్ల చనిపోయారు. అంటే కొంతమంది అక్కడక్కడ వడగాల్పులు ఉన్నాయి, ఎండలు ఎక్కువ ఉన్నాయి, చనిపోయారు. దీన్ని వైసీపీ జగన్మోహన్ రెడ్డి గారు పబ్లిక్ మీటింగ్లు పెట్టి చంద్రబాబు నాయుడు గారును, పవన్ కళ్యాణ్ గారు ఆపేయమని చెప్తే ఎలక్షన్ కమిషనర్ ఆపేసిందని చెప్తారు. అది ఎంతవరకు నిజం? అంటే చచ్చిపోవడం అన్నది ఇప్పుడే జరిగిందా, ఎప్పుడూ జరుగుతూ ఉంటుందా? ఎప్పుడు జరుగుతూనే ఉంటది కదా, అంతే తప్ప ఇప్పుడు ప్రత్యేకంగా చనిపోవడం కదా. అవ్వతాతలే కదా చనిపోతా, వాళ్ళకి వయసు అయిపోయింది, ఇబ్బందులు వచ్చి ఎండలో పెరిగాయి, చనిపోవడం జరిగింది అంతే తప్ప దానివల్ల ఏం కాదు కదా.
అంటే ఇప్పుడు వాలంటీర్ని వీళ్ళు చెప్తేనే ఆపేసింది ఎలక్షన్ కమిషనర్ చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు కంప్లైంట్ పెట్టినందువల్లే వాలంటీర్లను ఆపేసింది, అందువల్లే అవాతాతలు చనిపోయారు అని చెప్తున్నారు. అది నిజమా? లేదా గవర్నమెంట్ దగ్గర డబ్బులు లేవు అని చెప్పేసి ఎలక్షన్ కమిషనర్ చెప్తుంది, అది నిజం అంటారా? అంటే వీళ్ళు చెప్పడం వల్ల చేసేసి పనులు అయితే ఫస్ట్ నుంచి చాలా పనులు చెప్తున్నారు, అన్ని చేయలేదు కదా గవర్నమెంట్. ఇది రూల్ కాబట్టి వాళ్ళకి ఆపడం అనేది సమంజసం కాబట్టి ఆఫ్ చేశారు అంతే. అంతే తప్ప ప్రత్యేకంగా వీళ్ళు అడిగారనే ప్రత్యేకంగా చేయలేదు కదా. అది మామూలుగా అది దాంట్లో రూల్ పద్ధతి ఉంది కాబట్టి వాళ్ళు అడిగిన దానికి ఇది జరగడం జరిగింది అంతే. అంటే గతంలో చూసుకుంటే టీడీపీ గవర్నమెంట్ లో కూడా వాలంటీర్లు లేరు, కానీ అప్పుడు పెన్షన్లు అన్ని సజావుగా ఇచ్చారు. మరి ఇప్పుడు వాలంటీర్లు ఆపేయడం వల్లే పెన్షన్లు ఇవ్వలేకపోతున్నాం, అందుకే అవాతాలు చనిపోతున్నారు. జగన్మోహన్ రెడ్డి గారు కానీ వైసీపీ వాళ్ళు కానీ సోషల్ మీడియాలో ఎక్కడ చూసుకున్నా అదే ప్రచారం జరుగుతుంది. అది ఎంతవరకు వాస్తవం? నేను ఇంతకుముందు నిన్న మొన్న చూసా, నెల్లూరు నుంచి కలెక్టర్ గారు ఏదో ఒక ఆదేశం ఇచ్చారు, అదే జరిగిన స్టేట్మెంట్ ఇచ్చారు కదా. అందులో దాన్ని బట్టి చూస్తే అందరికీ అర్థం అవుద్ది. అది మనం దీనికి ప్రత్యేకంగా దీని గురించే జరిగింది ఏం కాదు కదా. వాళ్ళు ఇవ్వడం వల్లే వీళ్ళు చచ్చిపోయారంటే అది కరెక్ట్ కాదు. అంటే మీడియాని అడ్డు పెట్టుకుని ఆ కలెక్టర్ గారు ఏం చెప్పారో లేకపోతే ఎలక్షన్ కమిషనర్ ఏం చెప్పారో అనేది బయటికి రావట్లేదు టాక్. కానీ పవన్ కళ్యాణ్ గారు ఆపేశారు, చంద్రబాబు నాయుడు గారు ఆపేశారు, అందుకే వీళ్ళు చనిపోయారు అనేది ఈ శవ రాజకీయం అయితే నడుస్తుంది. అది ఎంతవరకు కరెక్ట్ అంటారు రాజకీయాల్లో? అదేం కరెక్ట్ కాదు, 100% కరెక్ట్ కాదు. సార్ నమస్తే సార్, మేము పీజే న్యూస్ నుంచి వచ్చాం. మీరు ఇక్కడ స్థానికులేనా? స్థానికులే అండి. మీ పేరు సార్? రామచంద్రరావు. అంటే ఇక్కడ పిఠాపురంలో పవన్ కళ్యాణ్ గారు ఎమ్మెల్యేగా పోటీ చేస్తున్నారు, వంగా గీత గారు ఎమ్మెల్యేగా పోటీ చేస్తున్నారు వైసీపీ నుంచి. అంటే ఇక్కడ ప్రజలు ఏమనుకుంటున్నారు, మీలాంటి పెద్దవాళ్ళు ఏమనుకుంటున్నారు? ప్రజలు ఏమనుకుంటున్నారు అనుకుంటే వంగా గీత గారి మీద మంచి అభిప్రాయం ఉంది. గతంలో కొంత సర్వీస్ చేశారు, ఫ్లైఓవర్లు తీసుకురావడం అయితే అయితే అండర్ గ్రౌండ్ బ్రిడ్జిలు పెట్టడం అయితే ఉంది. బట్ పార్టీ మీద చాలా చెడ్డ అభిప్రాయం ఉంది. ఏ పార్టీ మీద? వైఎస్ఆర్సీపీ. ఆవిడ ఇప్పుడు వైఎస్ఆర్సీపీయే కదా ఎంపీ. అవునండి. గతంలో ప్రజారాజ్యం పార్టీలో కూడా వర్క్ చేశారు, మంచి అభిప్రాయం ఉంది. బట్ ఇవాళ నెగ్గిన ఆవిడ వైఎస్ఆర్సీపీ క్యాండిడేట్ అంటారు తప్ప ఇంకో క్యాండిడేట్ అంటారు కదా, అది దాని మీద స్ప్రెడ్ అయింది. గతంలో కూడా ఇతను కూడా ఎవరు జగన్ గారు నాకు ఒక్క ఛాన్స్ ఇవ్వండి అంటే ఏదో చేసేస్తాడేమో అని జనం అనుకున్నారు. అలాగే ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు కూడా మాకు ఒక్క ఛాన్స్ ఇవ్వండి నేను చేస్తాను కదా అని ఆయన అభిప్రాయం ఆయన చెప్తున్నాడు. అంటే ఒక ఛాన్స్ ఇచ్చారు కదా జగన్మోహన్ రెడ్డి గారికి, ఎలా ఉంది పరిపాలన? నాకైతే నచ్చలేదు. నాకేంటి ప్రజల్లోనే వ్యతిరేకత ఉంది, మీకు తెలుస్తుంది కదా, ఇంక ప్రత్యేకించి చెప్పేది ఏం లేదు. మీరు 190 మంది వ్యతిరేకతగా మాట్లాడుతున్నారు. ఫ్యాక్ట్ అది. యూత్ కి 2 లక్షల జాబ్ క్యాలెండర్ ఇస్తాను ప్రతి ఇయర్ అన్నారు. సిపిఎస్ రద్దు చేసి ఓల్డ్ పెన్షన్ స్కీమ్ ఓపీఎస్ తీసుకొస్తా అన్నారు. పోలవరం పూర్తి చేసేస్తాం సంవత్సరంలో అన్నారు. 3 రాజధానులు కడతాం అన్నారు. ఇవన్నీ కడతామన్నది మాత్రం తప్పండి. అమరావతిని ఎప్పుడో డిక్లేర్ చేశారు, దాన్ని కంప్లీట్ గా పూర్తి చేసి ఉంటే బాగుండు. అది పూర్తి చేయలేదు. 3 రాజధానుల సాలంగి ఇంకేం చెప్తారు?